అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ సీజన్ వచ్చేసింది. అందరూ ఇంటి మీద స్టార్ పెడుతూ, లైటింగ్స్ పెడుతూ, డెకరేషన్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇవన్నీ చేస్తూ మీ ఇంటిని వెలుగులతో నింపడం తప్పేమీ కాదు గాని మీకొక మాట చెప్తా. ఈ క్రిస్మస్ సీజన్ లో ఇంటి మీద ఒక మంచి అందమైన స్టార్ పెట్టడం మంచిదే, కానీ నీవే ఒక స్టార్ గా ప్రకాశించాలి అని దేవుడు ఆశిస్తున్నాడని నీకు తెలుసా? మనుష్యులు మనం చేసే సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు మనం మన వెలుగును ఈ లోకంలో ప్రకాశించాలి అని, మరియు అనేకులకు క్రీస్తును పరిచయం చేస్తూ అనేకులను నీతి మార్గంలో నడిపిస్తూ ఆకాశంలో నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశించే వారిగా మనం ఉండాలి అని తన లేఖనాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి కేవలం అలంకరణ కోసం మాత్రమే ఇంటి మీద స్టార్ పెట్టడం కాదు గాని మనమే ఒక నక్షత్రముగా ప్రకాశించుటకు ప్రయత్నిద్దాం. స్టార్ అంటే కేవలం డెకరేషన్ కాదు గాని బాధ్యత అని, మరియు ఇతరులకు దారిని చూపే ఒక వెలుగు అని మనం గుర్తించాలి. మాటలలో, ప్రవర్తనలో, ప్రేమలో మరియు సత్క్రియలతో ఈ లోకంలో వెలుగును పంచడమే కాకుండా క్రీస్తును ప్రకటిస్తూ అనేకులను నీతి మార్గంలోనికి నడిపించే ఒక స్టార్ గా మనం ప్రకాశించాలి. అప్పుడు పరలోకంలో ఉన్న దేవుడే మన ద్వారా మహిమపరచబడతాడు. మన ప్రభువైన క్రీస్తు కృప నీకు తోడయుండును గాక.